హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. దిస్ ఈజ్ రమ్య. ఈరోజు నేను ఈ వీడియోలో మీకేం చెప్పబోతున్నానంటే జటాయు ఎర్త్ సెంటర్ గురించి చెప్పబోతున్నాను. ఈ జటాయు ఎర్త్ సెంటర్ ఎక్కడుందో తెలుసా మీకు? ఇది తిరువనంతపురం నుంచి 46 కిలోమీటర్ దూరంలో ఉందండి. కరెక్ట్ ప్లేస్ అంటే చెడాయమంగళం అనే ప్లేస్‌లో ఉందన్నమాట. ఈ చెడాయమంగళం ఎక్కడుంది అంటే కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్‌లో చెడాయమంగళం అనే ప్లేస్ ఉంది. ఆ చెడాయమంగళంకి ఇంకో పేరొచ్చేసి జటాయు మంగళం అనమాట. సో, ఈ జటాయు ఎర్త్ సెంటర్ అనేది ఆహ్, ఆహ్, హిల్ టాప్ పైన ఉంటుందండి. ఇది 1200 ఫీట్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. ఓకే. అంత హిల్ పైకి వెళ్ళడానికి మనము ఎలా వెళ్ళాలి మరి? వేస్ ఏంటి అంటే 2 వేస్ ఉన్నాయి. సో, ఏంటి ఆ 2 వేస్ అంటే స్టెప్ వే ఒకటి అండ్ కేబుల్ కార్ ఒకటి. స్టెప్ వే వచ్చేసి మనము ఎక్కడం చాలా కష్టమండి. 826 స్టెప్స్ ఉంటాయి. ఎవరైనా ఎక్కగలిగేలా ఉంటే ఎక్కొచ్చు. 826 స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. అండ్ ఈ కేబుల్ కార్‌కొచ్చేసి మనము ప్రైజ్ ఉంటుంది. 555 రూపీస్ మనం పే చేస్తే పర్ హెడ్ హిల్ టాప్‌కి తీసుకెళ్తారనమాట. కేబుల్ కార్‌లో తీసుకెళ్తారు. మొత్తము 12 ఆర్ 16 కేబుల్ కార్స్ ఉన్నాయండి. ఈజీగానే వెళ్ళిపోతాం ఎంత రష్ ఉన్నా సరే. అండ్ అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏ ట్రాన్స్‌పోర్ట్ అయినా సరే పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇదనమాట. అండ్ దాని టైమింగ్స్ ఏంటి అంటే 10 ఏఎం టు 5:30 పీఎం. ఇయర్ మొత్తం ఓపెన్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 10 ఏఎం టు 5:30 పీఎం. అండ్ ఫెస్టివల్ డేస్‌లో అయితే 10 ఏఎం టు 6 పీఎం వరకు ఉంటుందంట. సో, ఇది జటాయు ఎర్త్ సెంటర్ గురించి. అసలు ఈ జటాయు ఎర్త్ సెంటర్‌లో ఏముంది అంటే జటాయు బర్డ్ స్కల్ప్చర్ ఉంది. ఓకే. జటాయు బర్డ్ స్కల్ప్చర్. ఈ జటాయు బర్డ్ స్కల్ప్చర్ అక్కడ ఎందుకు నిర్మించవలసి వచ్చిందో తెలుసా మీకు? అదే అండి. దానికి రామాయణం స్టోరీ ఉందన్నమాట. మనందరికీ తెలుసు కదా! జటాయు పాత్ర ఎంత కీలకమైనది రామాయణంలో అని. సో, రావణుడు సీతని తీసుకెళ్ళే టైంలో జటాయువు అడ్డుపడి ఫైట్ చేస్తుంది రావణునితో. సో, రావణునితో ఫైట్ చేసినప్పుడు రావణుడు జటాయు వింగ్స్‌ని కట్ చేస్తాడు. కట్ చేసినప్పుడు జటాయువు రాక్స్ పైన పడుతుందంట. ఎక్కడ ఆ రాక్స్ ఉండేవి? చెడాయమంగళం అనే ప్లేస్‌లో ఉన్నాయి ఆ రాక్స్. అక్కడ పడుతుందనమాట జటాయువు. అలా పడ్డాక రాముడు అండ్ లక్ష్మణుడు వెళ్తూ జటాయువుని చూస్తారు. చూసినప్పుడు జటాయువు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సీత గురించి. ఏమని ఇస్తుంది? సీతని రావణుడు అపహరించినాడు. సౌత్ వైపుగా తీసుకెళ్లారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. ఇచ్చి ప్రాణం విడుస్తుందక్కడ. అందుకే ఆ ప్లేస్‌లో జటాయు బర్డ్ స్కల్ప్చర్‌ని నిర్మించినారు. ఇది వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అనమాట. అసలు దీన్ని ఎవరు డిజైన్ చేశారో తెలుసా? రాజీవ్ అంచల్ అనే డిజైనర్ డిజైన్ చేశారనమాట. ఇది ఈ బర్డ్ స్కల్ప్చర్ యొక్క హిస్టరీ. ఓకే. నేను ఏ ప్లేస్ చెప్పినా సరే హిస్టరీ చెప్పకుండా నేను చెప్పనండి. ప్రతిదానికి హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకొని తీరాల్సిందే అనమాట. ఓకే. సో, ఇది ఆ హిస్టరీ. అండ్ ఈ జటాయు ఎర్త్ సెంటర్‌ని ఏమని పిలుస్తారంటే జటాయు పార్క్ అని కూడా పిలుస్తారు. ఓకే. అండ్ ఈ జటాయువుని మనకి ఏం సింబలైజ్ చేస్తుంది? జటాయువు మనకి ఏం సింబలైజ్ చేస్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ అండ్ దేర్ హానర్ అండ్ సెక్యూరిటీ అనమాట. అంటే సీతని కాపాడే ప్రయత్నంలో జటాయు పాత్ర ఉంది కాబట్టి అలా వుమెన్స్‌కి అందరికీ డెడికేట్ చేస్తూ ఈ స్కల్ప్చర్ అనేది ఉందండి. సో, అక్కడ రాసింటారు. ఆ రాక్ పైన రాక్ పైన అక్కడ రాసింటారు. ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ అని. ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ అండ్ దేర్ హానర్ అండ్ సెక్యూరిటీ అని రాసింటారనమాట. ఓకే. అండ్ సో, ఇది ఆల్ వుమెన్‌కి డెడికేట్ చేశారు ఈ బర్డ్ స్కల్ప్చర్‌ని. బర్డ్ స్కల్ప్చర్ యొక్క మెజర్‌మెంట్స్ ఏంటి అంటే 200 ఫీట్ లాంగ్ ఉంటుంది. 150 ఫీట్ వైడ్ ఉంటుంది. అండ్ 70 ఫీట్ హైట్ ఉంటుంది. ఓకే. సో, దాని మెజర్‌మెంట్స్ ఇవి. అండ్ వింగ్స్ అండ్ ఫెదర్స్ అన్నీ కలిపి 52 ఉంటాయంట ఈ స్కల్ప్చర్‌లో. చాలా పెద్దదండి. అసలు రాక్ పైన మనం అసల దగ్గర నుంచి చూస్తే అబ్బా! ఏంటి ఇది? ఎలా అసలు నిర్మించారు దీన్ని? ఎలా కట్టారసలు? ఎలా డిజైన్ చేశారసలు? అని మనం చాలా ఆశ్చర్యపోతాము. చాలా పెద్దది. మీకు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఉంటే నేను ప్రెజెంట్ చేస్తాను చూడండి. అసలు అంత పెద్ద హిల్ పైన ఆ బర్డ్ స్కల్ప్చర్‌ని
డిజైన్ చేయడం అసలు మామూలు విషయం కాదండి. అసలు ఇది డిజైన్ చేసిన రాజీవ్ అంచల్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా 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 బావుందసలు. అండ్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా ఎంత బావుందంటే అండి, చాలా బావుంది. అసలు చిన్నగా డ్రిజిలింగ్ అవుతుందనమాట. అండ్ ఫుల్ క్లౌడీ ఉంది. అంత హిల్ టాప్ పైన చూసినప్పుడు అసలు క్లౌడ్స్ ఎలా కనిపిస్తాయి మనకు, చాలా బాగా కనిపిస్తాయి గదా! మీకు వీడియోలో నేను చూపిస్తాను చూడండి. అసలు ఎంత బావుందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేసు. నేనసలు అక్కడి నుంచి దిగి వెళ్ళాలనిపించలేదసలు. అంత బావుంది. అక్కడే స్పెండ్ చేద్దామా టైం అన్నట్టుగా ఉందన్నమాట. చాలా బావుంది. క్లైమేట్ గూడా మాకు బాగా సహకరించింది అక్కడికి వెళ్ళినప్పుడు. సో, మా అదృష్టం అది. సో, మీరు గూడా వెళ్ళాలి అంటే ఇట్లా కూల్‌గా ఉండే టైంలో వెళ్తే మీరు గూడా ఎంజాయ్ చేస్తారు. సో, అక్టోబర్ ఆర్ ఫిబ్రవరి ఈ టైమ్స్‌లో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ సో, రిటర్న్ ఇంక మనమంతా అక్కడ పైనంతా చూడడం అయిపోయింది అన్నాక, మనం కిందికి వెళ్ళొచ్చనమాట. స్టెప్స్ ఉంటాయి. ఆడ కిందికి వెళ్తే అక్కడ మనకి కొన్ని గేమ్స్ ఉంటాయండి. గేమ్ సెక్షన్ ఉంటాయి. ఆ గేమ్ సెక్షన్స్‌లో ఒకటి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే 12 షో అండి. 12 షో చాలా 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 ఎక్సలెంట్‌గా ఉందండి. అసలు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. బాగా ఎంజాయ్ చేశాము. నేను గాని, పాప గాని, మా హస్బెండ్ గాని బాగా ఎంజాయ్ చేశాము. 12 ఎక్స్‌పీరియన్స్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా నచ్చింది నాకు. అండ్ ప్రైస్ కూడా ముగ్గురికి కలిపి 480 రూపీసే అయింది. సో, నాకు చీప్ అండ్ బెస్ట్ అనిపిచ్చింది. అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట ఆ 12 షో. సో, మీరు జటాయు సెంటర్‌కెళ్ళినప్పుడు హిల్ టాప్ చూసుకోవాలి. అండ్ కింద కొన్ని గేమ్స్ ఉన్నాయి. అవి కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. అండ్ అక్కడే కేఫ్ కూడా ఉంటుంది. లైట్ ఫుడ్ గాని, ఏదన్నా అలా స్నాక్స్ గాని తీసుకోవాలనుకుంటే అక్కడ కేఫ్ కూడా ఉంటుంది. ట్రై చేయొచ్చనమాట అక్కడ కేఫ్ కూడా. ఓకే. ఇదండి జటాయు గురించి నేను చెప్పాలనుకున్నది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏది కూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ క్లియర్‌గా అన్నీ తెలుసుకొని హిస్టరీతో పాటు చెప్తుంటాను. సో, కొత్తగా చూసేవాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే. థాంక్ యూ సో మచ్.